ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కేసీఆర్ గారు మొన్న మీరు భోజనానికి వెళ్ళినప్పుడు మీకు ఆత్మీయ వీడ్కోలు ఇస్తున్నప్పుడు మీకు ఒక బంగారు చైను లాకెట్ ఇచ్చారు కదా, ఒకసారి చూపిస్తారా? విత్ లవ్ కేసీఆర్. సార్, మీరు వెటర్నరీ డాక్టర్ గా పనిచేశారు, ప్రొఫెసర్ గా పనిచేశారు, ఆ తర్వాత ఉద్యమంలోకి అడుగు పెట్టారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా మీరున్నారు. కేసీఆర్ గారిని తొలిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన్ని చూడగానే? 16 ఏళ్ళ తెలంగాణ ఇష్యూలో పార్టిసిపేట్ జైలుకు పోయినా కేసీఆర్ దబాయించినట్టు మాట్లాడారు. ఎమ్మెల్సీ చేయాలనే ఆలోచన కేసీఆర్ గారికి ఎందుకు వచ్చింది మిమ్మల్ని? శ్రీరన్న చాలా సంతోషం, నీకు ఏదో ఇవ్వాలనే ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడిండు. సరే ఎందుకైనా మంచిగా ఏమనుకోకే నేను ఒక విషయం అంటే చెప్పాను, మీరు ఏమని అనుకుంది ఇస్తే నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఇంకో 5 ఏళ్ళైనా ఉంటా, కానీ నాకు వేరే పొజిషన్స్ వద్దు. అందరికీ నమస్కారం, నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ బాపు, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయనకి అత్యంత సన్నిహితులు అతి కొద్ది మందే. వారిలో ఒకరు డాక్టర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. వారిద్దరికి 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ గా, అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 85 ఏళ్ల వయసులో మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అమెరికాలో తన పిల్లల దగ్గర ఉండడానికి శాశ్వతంగా వెళ్లిపోతుండటంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పిలిపించి ఆయనతో ఎంతోసేపు ముచ్చటించారు. అలాగే ఆ ఉద్యమ కాలం నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు, ఆత్మీయ వీడ్కోలు పలికారు. అసలు వాళ్ళిద్దరి అనుబంధం ఏంటి, వారిద్దరి పరిచయం ఎలా మొదలైంది, టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు, ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలు, అలాగే దీక్షా దివస్, కేసీఆర్ గారి రాజకీయ చతురత, ఆయన ఆలోచన విధానం, ఇవన్నీ కూడా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి బాగా తెలుసు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు 2 రోజుల క్రితం ఫామ్ హౌస్ కి వెళ్లారు, కేసీఆర్ గారిని కలిశారు. ఆయన మిమ్మల్ని ఎంతో గొప్పగా స్వాగతించారు, ఎంతో ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, సార్ ఏమన్నారు, ఆ రోజు మీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? ఒక వారం రోజుల కిందట కేసీఆర్ గారి దగ్గరికి పోయి నేను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, మా మిస్సెస్, డాటర్, సన్ అందరం కలిసిపోయాను. నేను ఇంకా ఈ ఏజ్లో మేము ఇద్దరు ఉండలేకపోతున్నాము, అమెరికా పోవాలనే ఉద్దేశంలో, తీసుకుపోవాలనే ఉద్దేశంలో పిల్లలు వచ్చిండ్రు, మేము కూడా కలిసిపోదామని వచ్చింది అని చెప్పిన. ఎప్పుడు ఒక వారం రోజుల కిందట. అదే అన్నాడు, ఒక గంటన్నర కూర్చుని పెట్టిండు, భోజనం పెట్టిండు. ఇంకా జనరల్గా పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాక తిని ఇంకా బయలుదేరి వచ్చేసినాక సడన్గా ఒక 2 days తర్వాత సీనన్న అంటే నన్ను సీనన్న అంటాడు. ఎందుకంటే సార్ కంటే నేను 15 ఏళ్ళు పెద్ద రఫ్గా. సీనన్న 3 రోజుల తర్వాత అంటే నేను మొన్న డేటు చెప్పి ఆనాడు భోజనానికి రండి, అందరు రండి అన్నాడు. ఎందుకంటే ఈ పిల్లలు పోయేది రేపు నా కొడుకు పోతున్నాడు, ఒక 5-6 రోజుల తర్వాత డాక్టర్తో మేమంతా కలిసిపోతున్నాం. అది తెలుసు కాబట్టి సీనన్న మీరు పిల్లలతో రండి భోజనానికి అన్నాడు. నాకు అర్థం కాలేదు, 3 రోజుల కిందనే భోజనం చేసినాం కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నాడు. సరే, పార్టీ 25 ఏళ్ళు పనిచేసిన ఆయన ఏంది, ఆయన స్టైల్ ఏంది, ఆలోచన ఏంది అనేది మనకు కొంచెం రఫ్గా ఉంది. ఏదో ఇంపార్టెంట్గా ఉంటేనే పిలుస్తాడు అనే దాంట్లో
చక్కగా పోయింటి. 2 o'clock అంటే నేను యూజువల్గా కాలేజీలో పనిచేసిన కాబట్టి పీరియడ్ టైం కంటే టైం పోతా. 2 అంటే ఎగ్జాక్ట్ 2 o'clock పోయినా వరకు ఆయన నా కొరకు వెయిట్ చేస్తుంది. అయితే ఏమనుకో ఓన్లీ మంచి వచ్చాడో ఆనాడు వేరే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి. ఇంకా మేము వస్తున్నామో లీజర్గా మాట్లాడాలనుకున్నాము. జనరల్గా ఫామ్లో కూడా చాలామంది పోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. మేము వరకు మంచిగా సారు లీజర్ కూర్చున్నాడు. మేము 12 గంటలకు పైన వచ్చి కూర్చున్నాడు. ఇంకా అదొకటి ఇదొకటి మాట్లాడి ఉంటే తర్వాత 2 o'clock భోజనం చేసినాక నియర్లీ 3 అయినట్టున్నది. 3:30 అంటే ఫామ్ నుంచి ఇంటికి రావాలంటేనే 1 hour 45 minutes పడుతుంది. కాబట్టి 3:30 ఆ ప్రాంతంలో వదిలిపెట్టి ఇంకా అప్పటి వరకు ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేస్తామని అన్నట్టు. ఏమన్నారు ఇంతకీ ఆ రోజు ఉద్యమకాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నట్టున్నారు ఇద్దరు. ఇంకా ఇద్దరంటే న్యాచురల్గా పాత విషయాలు అందులో మనకు విజయాన్ని ఇచ్చిన విషయాలు మాట్లాడాలంటే మనకు ఇంకా కొంచెం సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడి వారు? అసలు ఆయన చదువు కానీ అవన్నీ ఎక్కడ జరిగాయి? అది రొటీను ప్రైమరీ స్కూల్ వరకు గ్రామాల్లో జరిగింది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆనంకొండ అదే అప్పుడు కాలేజెట్ హై స్కూల్ ఉండే. మాది లాస్ట్ HSC బ్యాచ్. మా తర్వాత మల్టీపర్పస్ స్టార్ట్ అయింది. మేము 59లో HSC అయిపోయింది. 59-60లో PSC వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అయినా. అక్కడి నుంచి నేను వెటర్నరీకి వచ్చేసిన. వెటర్నరీగా 64 పాస్ అయినా. కేసీఆర్ గారు మొన్న మీరు భోజనానికి వెళ్ళినప్పుడు మీకు ఆత్మీయ వీడ్కోలు ఇస్తున్నప్పుడు మీకు ఒక బంగారు చైన్ లాకెట్ ఇచ్చారు కదా, ఒకసారి చూపిస్తారా? ఎందుకంటే ఆయన మీకు ఎన్నో కానుకలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇంకా వెళ్ళేటప్పుడు నా గుర్తుగా ఎప్పుడు నీ మీదే ఉండాలి, నీ ఒంటి మీద ఉండాలి అన్నట్టుగా ఆయన మీకు ఇచ్చి ఉంటారు కదా, వేసుకున్నారు చూసారా కేసీఆర్ గారు? అట్లానే కాదు, ఈడ కేసీఆర్ గారు అన్నది. ఓ కేసీఆర్ అని రాశారా? విత్ లవ్ కేసీఆర్. అయ్యో ఎంత ప్రేమ నిజంగా మీరంటే. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, మీ శేష జీవితాన్ని మీ పిల్లలతో గడపాలి అనుకుంటున్నారని తెలిసి ఆయన ఎంత ఇష్టంగా డిజైన్ సెలెక్ట్ చేసి ఉంటారు కదా, ఆ చైన్ గానీ ఆ లాకెట్. అందుకనే తీసి చూపెడుతున్నా విత్ లవ్. విత్ లవ్ కేసీఆర్ ఎప్పటికీ మీకు గుర్తుంటుంది కేసీఆర్ గారు. కేసీఆర్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? నాకు ఆయనతోని ఎమోషనల్ ఇష్యూ ఆయనతో డిస్కస్ చేసింది ఏం లేదు. రొటీన్ ఇష్యూస్ ఎమోషన్ కూడా రొటీన్ మాట్లాడేది కాబట్టి నాకేమనిపించేది. కానీ నాకు పాత జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటుంది, నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా చెప్తే విధంగా నేను అదృష్టవంతుని అనిపిస్తుంది. నెంబర్ 1 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకోలేక తెలంగాణ దాన్ని ఏమంటారు ఉద్యమంలో మెంబర్ అయ్యి తెలంగాణ సాధించడానికి నేను కూడా ఒక దాన్ని ఏమంటారు ఒక మెంబర్గా ఉండడం జరిగింది. రెండోది ఇంకా దానికి ఇంకా నాకు అందుకంటే సాటిస్ఫాక్షన్ అయింది. సార్ మీరు వెటర్నరీ డాక్టర్ గా పనిచేశారు, ప్రొఫెసర్ గా పనిచేశారు, ఆ తర్వాత ఉద్యమంలోకి అడుగు పెట్టారు, టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా మీరున్నారు. కేసీఆర్ గారిని తొలిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన్ని చూడగానే? అంటే ఒకటే, నేను తెలంగాణ ఎస్టీజం 16 ఏళ్ళ తెలంగాణ ఎస్టీలో పార్టిసిపేట్ జైలుకి పోయినా అది ఎవరికి చెప్పలేదని చెప్తున్నాను నేను. ఎప్పుడైతే నేను 99లో రిటైర్ అయినా యాజ్ అ ప్రొఫెసర్. 2001లో కేసీఆర్ పెట్టాడు, బహుశా 27th ఏప్రిల్లో. అది పెట్టగానే నాకు రాజకీయం అంటే పెద్ద పిచ్చి లేదు, కానీ కొంచెం తెలంగాణ అంటే కొంచెం పిచ్చి ఉన్నది. ఆయన ఎప్పుడు తెలంగాణ పార్టీ పెట్టిండో పోయి కలవాలనేది ఒకటి వచ్చింది అన్నాడు. అందుకని సెకండ్ డేనే ఆయన పెట్టినాక సెకండ్ డేకే నందినగర్లో ఉండే. నేను పోయినా, పోయి ఇంకో ఫ్రెండ్తో పట్టుకొని తీసుకొని పోయినా. ఉట్టినే కూర్చున్నా, ఇట్లా ఎవరో వచ్చినట్టు కూర్చున్నాడు ఒకడే. పోతే నేను చెప్పిన శ్రీనివాసరెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్, మన మీరు పార్టీ పెట్టింది కదా అంటే నీకేం ఇంట్రెస్ట్ ఉన్నాడు
అనగానే నేను చెప్పిన 16 కాలేజీ ప్రెసిడెంట్ ఉండి తెలంగాణ స్టేషన్ కాలేజీ ప్రెసిడెంట్ జైలుకి పోయినా. కాబట్టి నాకు రాజకీయం అంటే పెద్ద ప్రేమ అడిపించి కానీ తెలంగాణ అంటే ఉన్నది. మీరు తెలంగాణ పార్టీ పెట్టింది కాబట్టి నువ్వు వచ్చి కలుద్దామని అనుకున్నా. మరి ఏం చేద్దామని అనుకుంటున్నాడు అన్నాడు. అప్పుడు నాకు ఓన్లీ స్కూటర్ ఉంది. ఏమున్నది ఈ తెలంగాణ ఇష్యూలో మీరు ఏదైనా చెప్తే ఊళ్ళలో ఆ స్కూటర్లో పోయి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కానీ తెచ్చుడు కానీ చేస్తూ ఉంటా. అంతకంటే నా ఏమడొచ్చినా మాటకారు ఉండే. కేసీఆర్ కొత్త, కేసీఆర్ కొంచెం దబాయించినట్టు మాట్లాడి, ఏం మాట్లాడుతున్నావు, రిటైర్డ్ ప్రొఫెసర్ 16 ఏళ్ళ జైలుకి వెళ్ళు, మీరు ఆఫీస్ పెడితే కూర్చుని పెడితే అయిపోదా అన్నాడు. అనగానే రేపటి నుంచి రావే అన్నాడు అని ఇంక ఆయన మడే కూర్చున్నాడు. ఎక్కడ ఆఫీస్ పెట్టినా ఈవెన్ ఇక్కడ మన కొండ లక్ష్మణ బాబు ఏరియాలో కొన్ని రోజులు పెట్టాను టెంపరీ ఆఫీసు. ఆడ నేను ఇన్ఛార్జ్ ఉంటుంది. తర్వాత వేరే 2-3 దిక్కులు పెడితే ఇన్ఛార్జ్ నేనే ఉన్నాను, తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ. అట్లనే అప్పటి నుంచి, ఎందుకంటే నాకు తెలంగాణ అభిమానం అనుకోండి, పిచ్చి అనుకోండి ఉన్నది కాబట్టి నేను రెగ్యులర్ పోయేది. మంచి చెడు నేను కాలేజీ టీచరు, నేను ప్రొఫెసర్ ఉంటుంది, ఐ వాజ్ ద ప్రెసిడెంట్, కొంచెం యాక్టివ్ ఉంటుంది. కాబట్టి నేను ఖాళీకి విన్నట్టు టైం పోయేది, కూర్చునేది. బట్ కేసీఆర్ మాత్రం ఎప్పుడన్నా వస్తే మాత్రం ఈజీగా 8 to 9 వరకు కూర్చునేది. అయినా నేను చంపలేక కూర్చొని, నేను పెద్ద ఇన్వాల్వ్ కాకపోయేది కానీ అక్కడ కూర్చునేది. ఎవరన్నా వస్తే వాళ్ళతో చెప్తా అంటే మాటలు వినేది వచ్చేది. నేను ఇన్వాల్వ్మెంట్ తక్కువనే, బట్ ఫిజికల్గా మాత్రం నేను ఉండేది. అట్లా నేను ఉంటే నాకు అనగా అది ఎట్లా పెరుగుతుంటే నన్ను సీనాన్న అడిగిపోదాం అనేది, ఎక్కడికి పోయినా ఆడిపోయి నువ్వు కూర్చో అనేది. అనగా నేను తెలంగాణ భవన్కు మీరు ఏమని అనుకోండి అంకితం అయిపోయారు. ఎమ్మెల్సీ చేయాలనే ఆలోచన కేసీఆర్ గారికి ఎందుకు వచ్చింది మిమ్మల్ని? నాకు మంచిగా చూడు, నాకు కొంచెం ఈ పిచ్చి లేదు. ప్రొఫెసర్ రిటైర్డ్ అయినా, ఫైనాన్షియల్గా బాగున్నది. అప్పటికే పిల్లలు ఇద్దరు అమెరికా పోయినారు. నాకు ఎందుకు పైసలు, కాబట్టి నేను ఆ పైసల దృష్టికే పోలే. సిన్సియర్ కూర్చునేది. ఎవరైనా వస్తే ఆఫీస్ గురించి ఎప్పుడు కేసీఆర్ కానీ ఇంకెవరైనా మన పార్టీ పొజిషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు అంటే అవన్నీ మంచి క్లియర్గా ఒప్పుకెత్తుకుని చెప్పేది. అది కూర్చున్నాక నేను 13 ఏళ్ళు కూర్చున్నా. డే 1 నుంచి కేసీఆర్ పార్టీ పెట్టే వరకు కూర్చున్నా. 14లో సరే గవర్నమెంట్ వచ్చే వరకు కూర్చున్నా. మరి ఏమనుకున్నాడు, 13 years కూర్చున్నాడు కదా, ఇంకా నాకేమైనా ఇవ్వాలని అనుకున్నాడు ఏమో. ఒకసారి వితిన్ 6 months శ్రీనన్న చాలా సంతోషం. 14 years ఎవరు ఇట్లా ఏలు పెట్టి చూపెట్టేటట్టు లేకుండా చేసినావు. ఏమున్నదే వచ్చిన వాళ్ళు కూర్చుని పెట్టి టీ తాగేది, ఉన్నాడా లేదా ఏదో చెప్పాల్సింది అంతే. చేస్తున్నావు కాబట్టి నీకు ఏదో ఇవ్వాలనే ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడిండు. సరే ఎందుకైనా మంచిగా ఏమనుకోకే నేను ఒక విషయం అంటే చెప్పాను. దాన్ని డిస్టర్బ్ చేసిన, మీరేమని అనుకోండి, ఇస్తే నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి. ఎందుకంటే ఆయన గిది అది తీసుకోమనే దానికి ఎందుకు ఉండాలి, ఎమ్మెల్సీ ఇవ్వండి. ఎమ్మెల్సీ మీరు ఇప్పుడు లేకుంటే ఇంకో 5 ఏళ్ళైనా ఉంటా, కానీ నాకు వేరే పొజిషన్స్ వద్దు. ఏదో దాన్ని ఏమంటారు, ఈ కార్పొరేషన్ డైరెక్టర్ ఉండు దానికుంటానని అంటారు కదా, నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే ఇంకో 5 ఏళ్ళు ఇట్లనే ఆఫీసర్ కూర్చుంటా, కానీ నాకు కార్పొరేషన్ వద్దు, చైర్మన్గా ఎమ్మెల్సీ ఇవ్వండి. అయినా ఇంకా 5 ఏళ్ళైనా ఆగుతా అట్లా. అనగానే ఏమనుకున్నాడు, ఇమీడియట్గా నన్ను ఎమ్మెల్సీకి గవర్నర్ కోటాలో రికమెండ్ చేశాను. గవర్నర్ కోటాలో పంపిస్తే అది అప్పుడు వచ్చింది. గవర్నర్ కూడా పిలిచి కలిసి వచ్చినప్పుడు నన్ను అప్రిషియేట్ చేసింది. దాన్ని ఏమంటారు, యువర్స్ ద బెస్ట్ బయోడేటా ఐ నాట్ సీన్ సచ్ ఎ బయోడేటా సో ఫార్ అన్నట్టు మాట్లాడాను. ఎందుకంటే బెస్ట్ టీచర్ ఉండే, 15 ఏళ్ళు ఆఫీస్ చేరేటువంటి ఏమి ఆస్పిరేషన్స్ లేవు, ఏం లేవు కదా. అట్లా స్లోగా ఎమ్మెల్సీ అనగానే కేసీఆర్ ఎమ్మెల్సీ కాగానే చాలా ఛార్జ్ కొరకు నేను రిక్వెస్ట్ చేశాను, ఇవాళ ఛార్జ్ తీసుకుంటేనే రా అని. వచ్చినప్పుడు చెప్పిండు,
సీనన్న అంటాడు ఇప్పటికీ. సీనన్న నువ్వు ఎమ్మెల్సీ అని వరంగల్ కురుకకు, నాకు వరంగల్ కదా, ఆఫీసులే కూర్చో. ఇంకా ఏమనుకున్నాడో, స్మూత్గా నడుస్తుంది కదా అని అనుకున్నాడో ఏమో. అందుకని సరే అనుకున్నా, కానీ ఒక 2-3 దాన్ని ఏమంటారంటే మనసు నాకు కొంచెం మంచిగా కొంచెం కష్టం అనిపించింది. అందరూ ఊళ్ళలో తిరుగుతూ ఉంటారు, పబ్లిక్లో కలిసిపోతూ ఉంటారు, నేను ఆఫీసులో కూర్చోమని కొంచెం బాధ అనిపించింది. కానీ వితిన్ 3 monthsలో గవర్నమెంట్ హెస్ టేకెన్ డిసిషన్. ఏ ఎమ్మెల్యే అయినా దే ఆర్ నాట్ సపోజ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. కావాలంటే వాళ్ళ మినిస్టర్ దగ్గరికి ఏదో పోవాలి, కానీ అప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఆడిపోయి ఇంకా వాళ్ళ దగ్గరికి దండం పెట్టేదానికంటే ఇదే బాగుండగా అని. అందుకనే సంతోషంగా ఆఫీసులు కూర్చున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు అయితే ఆయన రాష్ట్రాన్ని ఎంత కష్టపడి సాధించారో మనకి తెలిసిందే. ప్రాణాలని పణంగా పెట్టి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మనందరి కోసం. అయితే ఆ దీక్షా దివస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు 11 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఆయన ఎంత కష్టపడి ఆయన స్టాండ్ మీద నిలబడి ప్రాణాలని పణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. అయితే అప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు, ఆయన వెన్నంటి ఉన్నారు కదా, ఆ రోజుల్ని గుర్తు చేసుకుందాం. ఇంకా కేసీఆర్ గారు డిసిషన్ తీసుకుంటే దాన్ని చేంజ్ చేసే ముచ్చటే లేదు. ఎవరైనా చెప్పినా కూడా గొడవ చెప్పినట్టే తప్ప ఆయన ఏదో ఇంటడు చేస్తాడని కాదు. చాలామంది పోయి చెప్పేది, ఎందుకే ఇంత కష్టపడి ఇంత చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు ఏమంటే మా అబ్బాయి ఎందుకంటే వాడు చేయలేదనుకో, అసలే బక్కపాను. 11-12 రోజులు కూడా నేను సర్వైవ్ అవుతాను అనుకోలే. కానీ ఇక నేను ఎవరిపైనా ఎంబడిపోయేది, ఎందుకే అసలు బక్కపాను. అంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కదా, నువ్వు కొంచెం తొందరపడి కొంచెం చూడు, డిసిషన్ చేంజ్ చేసుకుంటే బెటర్ అని. అప్పుడున్న పెద్ద లీడర్స్ ఎవరున్నా అందరు పోయి అడిగిండ్రు. అడిగితే నో అన్నాడు. నేను కూడా ఆ 11 రోజులు అయితే నాకు 9 రోజుల తర్వాత నాకు కూడా ఆశ చాలింది. బహుశా కేసీఆర్ బతకకపోవచ్చు, ఎందుకంటే బక్కపానం కదా. అప్పటికే హాస్పిటల్లో తీసుకుపోయిండు, అక్కడ జాయిన్ అయిండు, మళ్ళీ మమ్మల్ని లోపలికి పంపించకపోయేది ఏమన్నా చూద్దామంటే. అట్లా నాకు 9 రోజుల తర్వాత నాకు కేసీఆర్ కింద కొంచెం బహుశా సర్వైవ్ కాకపోవచ్చు. బట్ ఆ పరిస్థితి మరి ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ఏమనుకున్నదో, ఈయనకి ఏమన్నా అయితే ఇంకా ఉద్యమం విజృంభిస్తుందో ఏమన్నా ఉద్దేశం వచ్చిందో ఏమో. సరే ఇంకా ఆయన దగ్గరకు వచ్చి మేము కన్సిడర్ చేస్తాం, చూస్తామని పిలిచి విరమింపజేసిండు. కానీ అప్పుడైతే నాకు కేసీఆర్ అసలే బక్కపాను, 10-11 రోజులు ఏం తెలియదంటే నాకు బహుశా సర్వైవ్ కావడని అనుకున్నాను నేను. కానీ ఆ లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చిండు. ఒక 4-5 రోజులు దాన్ని ఏమిటో నిమ్స్ హాస్పిటల్ కూర్చున్నాక మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది అన్నట్టు. అట్లా కొంచెం టెన్షన్ బాగుండే. కానీ నేను అనుకుంటా అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ తెలంగాణకు. ఆయన విడ్డా చేసేటప్పుడు కూడా మేము తెలంగాణ గురించి ఆలోచిస్తాము, కన్సిడర్ చేస్తాం అనే లెవెల్కి వచ్చింది. కాబట్టి కొంచెం డెఫినెట్గా కొంచెం ఆశ కలుగుతాయి కదా, అంటే వాళ్ళు కూడా ఈల్డ్ అవుతున్నట్టు అనే దాంట్లో వచ్చింది అన్నట్టు. అయితే కేసీఆర్ గారు అదొకటే కాక కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఆయన కలువని అపోజిషన్ పార్టీ లేదు, అందరినీ కలిసేది. తెలంగాణ అవసరం ఏంది, సపరేట్ తెలంగాణ. ఇప్పుడు ఉన్నందుకు నష్టమే వస్తుంది. వచ్చే అడ్వాంటేజ్ అంటే ఒక 5-6 నెలలు హైదరాబాద్ రాకుండా అక్కడ కూర్చుంటే బహుశా నేషనల్ పార్టీస్ చిన్నది పెద్దది అనేది లేకుండా అందరు పోయి కలిసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు, కన్విన్స్ అయిన్లు. ఇంకా బహుశా అప్పటికే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వెరీ అనేది చేసినట్టున్నది. ఇంకా లాభం లేదు, తెలంగాణ ఇస్తేనే పెట్టరు, లేకపోతే ఇంకో తిరిగి పోతుంది అనేది అట్లే అది తెలంగాణ వచ్చింది. అది ఆయన ఆ ఇండెఫినెట్ ఫాస్టింగ్ ఇటే టర్నింగ్ పాయింట్. కానీ మాకైతే ఆశ లేకుండే ఆయన సర్వే అవుతాడు, ఎందుకంటే బక్కపాను. అందుకనే కొంచెం
మాకు టెన్షన్ ఉండే, కానీ మంచి వచ్చాడు ఒక మొండి డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి అది తెలంగాణ కలిసి వచ్చింది. ఎంతో మంది తెలంగాణ విద్రోహాల కుట్రలని భగ్నం చేస్తూ ఆయన స్వరాష్ట్రాన్ని సాధించారు. ఆయన కష్టాన్ని, త్యాగాన్ని, నిజాయితీని ప్రజలు గుర్తించారు. ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు. అయితే మీరు ఆయన్ని రాష్ట్ర సాధకుడిగా, ఉద్యమ నాయకుడిగా చూశారు, టిఆర్ఎస్ పార్టీ అధినేతగా చూశారు, తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. ఆయనలో ఏదైనా మార్పు గమనించారా, లేదంటే ఎప్పుడు ఒకేలా ఉన్నారా కేసీఆర్ గారు? ఇప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మీతో ఎలా ఉండేది ఆయన? లేదు, నాతో ప్రాక్టికల్గా వచ్చేది. అది ఏమనుకున్నాడు, ఉద్యమం చేసినాక నేను రెగ్యులర్గా కూర్చునేది, కేసీఆర్ గారు నన్ను చిన్న అటనే కంటిన్యూ చేయనేది. నాకు కొంచెం వేరే అవకాశం లేదు. ప్రొఫెసర్ రిటైర్మెంట్ ఇది వస్తుంది, నాకు పెద్ద అత్యాశ లేదు. ఊళ్ళో ఇప్పటికీ నాకు ఆస్తి ఉన్నది, ఏమో నాకు ఏది అందుకనే కూర్చునేది. ఎవరు వచ్చినా నేను ఓపికతోని, అంటే ఓపికతో అంటే నేను అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్ ఇన్ఛార్జ్ ఉంటాను. స్టూడెంట్ ఇన్ఛార్జ్ అంటే దాన్ని ఏమంటారు, మెస్సుల అన్నది ఏంటప్పుడు పెక్కైనా లొల్లి స్ట్రైక్ అంటారు. అంటే గట్టుంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసినప్పుడు అసలు నాకు తెలంగాణ భవన్లో అసలు నాకు ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఆ 17 to 21 years ఉన్న పిల్లల్ని కనుక నువ్వు హ్యాండిల్ చేస్తే నువ్వు ఏ ప్రాబ్లం అయినా హ్యాండిల్ చేయొచ్చు. నాకు ఆ ధైర్యం ఉండేది. నేను అడిగి పోయి పిల్లలను కానీ అవును ఉప్పు ఎక్కువైంది ఏం చేయాలి, చేద్దాం, వాడిట్లా సర్వెంట్ కుక్కు కావాలంటే 2 రోజులు సస్పెండ్ చేద్దాం, వాళ్ళతో క్షమాపణ కోరుకుంటాం, అది ఇది అని చెప్పి వానికి నష్టం జరగకుండా వాడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి కదా. అవో మీరు లొల్లి పెడితే వాడిని అటెండ్ కంటిన్యూ చేస్తున్నారు, వీళ్ళు లొల్లి కదా, 2 రోజులు సస్పెండ్ చేసేటట్టు అట్లా ఇద్దరిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేది. స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మా ప్రిన్సిపాల్స్ ఎవరున్నా కూడా చిన్న కొంచెం అది బీ చూడే అని, ఎందుకంటే మంచి వచ్చాడో నేను స్టూడెంట్స్లో మింగిల్ అయిపోయినా. ఈవెన్ కొందరైతే ఈ ప్రాబ్లం మనం ఒక ఇష్యూని రేట్ చేద్దాం, మీ ఉద్దేశం ఏందని అడిగేది. నేను ఓపెన్గా చెప్పేది, నా ఉద్దేశం ఇది, ఓకే అంటే ఓకే అన్నట్టు చేసేది, లేకుంటే కొంచెం కష్టమే ఇక మీ ఇష్టం అని చెప్పేది. ఎందుకంటే దాని గురించి కూడా వచ్చేది, ఓపెన్గా చెప్పేది, అది లీక్ కాకపోయేది. వాళ్ళకి కావాల్సింది ఏంది, నేనేమైనా సజెషన్ చేస్తాను అనేది ఇంపార్టెంట్. ఇంకా లీక్ చేస్తానంటే ప్రాబ్లం కదా, లీక్ చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకపోతారు. కాబట్టి అట్లా స్టూడెంట్స్ వచ్చిందని వాళ్ళను మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంతలో ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేది. మళ్ళీ ఈవెన్ ప్రిన్సిపల్ కూడా ఏదైనా స్టూడెంట్స్ ఉంటే ప్రిన్సిపల్ పోయేది, సినిమా పోదాంపా అని నన్ను తీసుకొని పోయేది. అంటే వాళ్ళతో క్లోజ్గా ఉండేది, ఓపెన్గా మాట్లాడేది. కరెక్ట్ అంటే మరి ఈ స్టూడెంట్స్ అనేది బాగానే ఉన్నాయి కానీ ఎందుకు కన్సిడర్ చేయొద్దు అన్నట్టు ప్రిన్సిపల్తో మాట్లాడేది. ఎందుకంటే మనకు తెలుస్తుంది భవిష్యత్, ప్రిన్సిపల్కి ఎప్పుడు కష్టమవుతుంది కావచ్చు కానీ మనకు తెలుస్తుంది తప్పో రైటో. కాబట్టి నేను ప్రిన్సిపల్కు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పేది, ఆ డిమాండ్ బాగానే రీజనబుల్ ఉన్నది కానీ ఎందుకు ఒప్పుకో. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు మీతో ఒకేలా ఉన్నారు, ఒకేలాగా ఉన్నారు. అయితే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా 2 సార్లు ముఖ్యమంత్రిలా ఓ పులిలా ఉండేవారు. ఆయన సీఎం ఉన్నప్పుడు కూడా నేను ఫ్రీగానే పోయేది, ఎక్సెప్ట్ నేను సెక్రటేరియట్ కానీ అసెంబ్లీకి కానీ పోలే, కానీ ఇంటికైతే ఫ్రీగా పోయేది. ఏమనుకున్నాడు అందుకే నన్ను దాన్ని అంటే మన ఎమ్మెల్సీకి ఇచ్చిండు, దాన్ని ఏమంటారు ప్రో టర్మ్ స్పీకరా ఏదో అంటారు, చైర్మన్ కదా దానికి. ఆ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అన్నప్పుడు నన్ను చైర్మన్ కూడా చేసిండు. నేను ఒక్కసారి కూర్చుంటా. అంటే మనిషి నమ్మకం ఉంటే అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ అదే నమ్మకం ఉండేది. నేను పిల్లల దగ్గర పోతున్నా అంటే ఎందుకు అప్రేమతో పిలిచినాను. కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రేమగా శ్రీనన్న అని పిలుస్తారు అంటే అసలు మీ ఇద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో కూడా తెలుస్తుంది. 2 దశాబ్దాలకు పైగా వారి కుటుంబంతో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కవిత కావచ్చు, కేటీఆర్ గారు ఎలా ఉంటారు మీతోటి? నిజంగా చెప్పాలంటే
కవితతో నాకు కొంచెం ఇప్పటికీ కొంచెం రిలేషన్ తక్కువనే, ఎందుకంటే వాళ్ళు లేడీస్ లేని వాళ్ళు అవుతూ ఉంటారు. నేను ఆఫీస్కి వస్తే ఖర్చు, కానీ ఆమె ఆఫీస్ తక్కువ వస్తుంది. బట్ కేటీఆర్ గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టినా ఆడికే వస్తాడు. ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా కేటీఆర్. కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా పోయి కండువ కప్పి పిలుస్తూ ఉంటా. కవిత రాదు, ఎప్పుడు రాలే, కాబట్టి నాకు క్లోజ్ అసోసియేషన్ లేదు. అంటే నాకు వేరే ఉద్దేశం లేదు, అభిప్రాయం లేదు. కాబట్టి నేను ఆమె దగ్గరికి ఇంటికి పోయి కలిసి, ఇక్కడ కేసీఆర్ను కేటీఆర్ను కూడా ఇంటికి పోయి కలిసే అవకాశం తక్కువనే, ఏదైనా ఉంటే తప్ప నేను ఆఫీసులో కూర్చుంటా. ఏదైనా తప్పని పరిస్థితి ఉంటే ఈ ఇష్యూ ఉన్నదని చెప్పడానికి పోతా తప్ప, లేకుంటే నేను చెప్పా. ఇంకా అయింది కాంది ఎక్కడ చెప్తాం, తగ్గిన తుమ్మినా చెప్తే వీడియో ఆర్డర్ అనుకుంటాడు. కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయితేనే, ఈవెన్ కేటీఆర్ కూడా నేను ఇంపార్టెంట్ ఉంటే పోతా, లేకుంటే నేను కేటీఆర్ దగ్గర పోను, కేసీఆర్ దగ్గర పోను. అంటే నేను ఏమనుకోమని కేటీఆర్ డిస్లైక్ చేస్తాను, కానీ ఎందుకో కేసీఆర్ నన్ను లైక్ చేస్తాడు. బహుశా బిగినింగ్ నుంచి ఉన్నాం కదా. కేటీఆర్ గారు 2006లో 2007లో వచ్చింది అమెరికా నుంచి. ఏజ్ కూడా డిఫరెన్స్ ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారితో ఉన్నంత క్లోజ్ రిలేషన్ కేటీఆర్తో తక్కువ. అంటే వేరే ఉద్దేశం కాదు, ఉద్యమంలో కలిసి పనిచేసినాము, అది చేసినాం. కాబట్టి ఎందుకో కేసీఆర్ నన్ను బాగా లైక్ చేస్తాను. తెలంగాణ ఉద్యమం కోసమే మీ ఉద్యోగానికి రాజీనామా చేశారా? నేను ఇది పాస్ కాగానే నేను వెటరీ డాక్టర్ జాయిన్ అయినా. ఇది చెప్తే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో ఇంకా నాకు అప్పుడు వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ వస్తే యూనివర్సిటీలో జాయిన్ అయితే బెటర్ కదా, స్టేషనరీ జాబు, ట్రాన్స్ఫర్స్ ఉండేవి, పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎందుకు పోవద్దు అనేది వచ్చింది. ఇంకా నాకు ఛాన్సెస్ బాగున్నాయి, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ నేను ఒక్కనే ఉండే ఫ్రెషర్స్, మిగతా వాళ్ళు 10-15 ఏళ్ళలో అనగానే అప్లై చేయగానే ఆ పుల్లారెడ్డి అని ఉండే. సర్వీస్లో ఉన్నావు కదా, ఎట్లా అంటే సర్వీస్ ట్రాన్స్ఫర్ అయితే సంతోషం, లేకుంటే రిజైన్ చేసి వస్తా అని చెప్పింది. నేను ఆయన ఆంధ్ర అయినా కానీ ఈ స్టేషన్లో బాగా పరిచయం. అలాగే నన్ను చేసినాక కూడా నన్ను అప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఉండేది డిపార్ట్మెంట్లో, డిజైన్ చేసిపో. అంటే మిగతా 3-4 ఆంధ్ర ఏరియాలో మన సర్వీస్ ట్రాన్స్ఫర్ చేస్తాం, నన్ను మాత్రం రిజైన్ చేయన్నారు. రిజైన్ చేయాలి 2000. అప్పుడు వెటరీ డాక్టర్ 300, 2000 3 నెలల శాలరీ. ఏమనుకోకు, మా అన్న నాకు మొదటి నుంచి కోఆపరేటివ్. నాకు ఇట్లా 2000 కావాలంటే, నేను వరంగల్, మా ఊరు కూడా వరంగల్ అర్బన్ మామూలు ఎర్రడ్రో మీద అవుతున్నదో మా ఊరు అది. నువ్వు ఇంత దగ్గర ఉన్నావు, హైదరాబాద్ పోతున్నావు అంటే ఇక్కడ ఉంటే నువ్వు ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంది అనుకొని పోతున్నావా అనే ఇంప్రెషన్ వచ్చింది. అంటే న్యాచురల్గా గట్టిన ఉంటుంది. అనగానే నాకు ఆ ఉద్దేశంగా నా దగ్గర లేవు అన్నాడు. కష్టపడుతుంది ఇస్తుండే కావచ్చు, నాకు ఇస్తుండే, నాకు అర్థమే కాలే. అయితే నేను ఎంబీఎస్ కాగానే నాకు వరంగల్ పోస్ట్ ఇచ్చినప్పుడు ఎవరైతే నా పొజిషన్లో ఉన్నారో ఆడు ఉండేనో వాడిని కరీంనగర్ పంపించాడు. ఆయనకు డిప్లొమా ఉండే పొలిటికల్ సైన్స్, నాదో డిగ్రీ కదా. ఆయన కొంచెం ఫైనాన్షియల్గా సౌండ్ ఉండే. అందుకనే ఒకసారి నేను ఆఫీసర్తో కూర్చొని ఇంకా 2000 కట్టంటున్నారు, మిగతాలకు ట్రాన్స్ఫర్ చేసిండు. నేను తెలంగాణ స్టేషన్ కాబట్టి నన్ను అప్పుడు డైరెక్టర్ వాళ్ళంతా అదే కదా, ఫోన్ చేస్తున్నారు, అయ్యేటట్లేదు, ఏం చేయాలి అని మా పూర్తి మార్కెటింగ్ ఆఫీసర్ మా ఇమీడియట్ వాళ్ళ దగ్గర కూర్చుంటే, నేను ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేసిండో ఆయన కొంచెం ఫైనాన్షియల్ సౌండ్, ఆయన ఎందుకో వచ్చిండు ఐఆర్ఎస్ కొరకు. ఆయన కూర్చొంటే ఇంకా నాకు పైసలు దొరుకుతలేవు, బహుశా నేను పోకపోవచ్చునంటే ఆయన ఆఫీసరు, ఆయన మేమిద్దరం సబార్డినేట్స్ కదా, వచ్చినాయని ఆయన నువ్వు మంచిగానే ఉండగానే శ్రీనివాస్ రెడ్డికి అప్పిచ్చేసేయి 2000, నువ్వు మళ్ళీ వరంగల్కి వస్తావు కదా అంటే వాళ్ళకు ఓన్ హౌస్ ఉంది, ఫ్యామిలీ పొజిషన్ మంచుకున్నది. కేసీఆర్ గారిని చూడగానే ఎవరికైనా పెద్ద పులి అనిపిస్తారు కదా, మీకేమనిపిస్తుంది కేసీఆర్ గారిని? నాకేం లేదు, ఆయన చూస్తే ఫ్యామిలీ మెంబర్ చూసినట్టయితే. నేను చాలా క్యాజువల్గా పోతా ఆయన దగ్గరికి, ఏదన్నా ఉంటే ఇమీడియట్గా చెప్తా ఇదే ఇష్యూ అని, లేకుంటే కూర్చుంటా. నువ్వు ఎందుకు వచ్చినావు అని కూడా ఆయన అడగాడు. ఏదన్నా ఇష్యూ ఉంటే మాట్లాడతా, లేకుంటే వచ్చేస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ పిల్లల దగ్గర హ్యాపీగా గడపాలని, మళ్ళీ ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని కలవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా, మళ్ళీ మేము ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో గొప్ప అనుభవాలని, జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు, మేము అడగగానే ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.